బాగున్నారా? నేను బంగారు తల్లి చాలా బాగున్నాము. అందరికీ ఫస్ట్ హ్యాపీ సండే అండి. అండ్ అలాగే సమ్మక్క సారక్క జాతర శుభాకాంక్షలు. ఇప్పుడు అందరూ సమ్మక్క పుణ్యం అంటారు కదండి, తెలంగాణలో చాలా ఫేమస్ జాతర. సో నేను కూడా ఈరోజు చిన్నగా ఇంట్లో పూజ చేసుకున్నానండి. ఎందుకంటే చిన్ను పుట్టినప్పుడు అమ్మ తన ఎత్తు బంగారం ఇస్తాను మొక్కుకుంది. తనకి హార్ట్ సర్జరీ అని తెలియదు అప్పుడు, కాకపోతే తన పాలు అవి తాగట్లేదు అన్నప్పుడు తను మొక్కుకుంది అన్నట్టు. అలా మొక్కుకున్నప్పుడే తన పాలు అవి తాగింది. అందుకనే దర్శనం కోసం అనేసి అప్పటి నుంచి ఇంట్లో ఎవ్రీ ఇయర్ అయితే కొబ్బరికాయలు అవి కొట్టానండి. నేను కొట్టాను. అలాగే మనందరం బాగుండాలి, మన ఫ్యామిలీ అంతా బాగుండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. అండ్ ఇంకా నేను మొన్న సాలరీ డే అనే వీడియో చేసినప్పుడు మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఎందువల్ల అంటే కంపారిటివ్ లైఫ్ వల్ల అని చెప్పాను కదా. దాని గురించి ఈరోజు మనం చిన్నగా ఇంటరాక్ట్ అవుదామండి. ఏం లేదండి, అంటే కంపారిటివ్ లైఫ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ మనము మన పేరెంట్స్ ఎక్కడో విలేజ్లో ఉంటారు, మనం ఇక్కడ ఉంటాం కదా. మనకు జాబ్ రాగానే ఫస్ట్ మనం చెప్తాము మన పేరెంట్స్కి, నాకు ఇంత శాలరీతో జాబ్ వచ్చింది అని చెప్తాం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మా వాడికి ఇంత శాలరీ అంటే అని చెప్పరు. దానికి ఒక 5,000 10,000 ఎక్కువ చేసి మా వాడు ఇంత సంపాదిస్తున్నాడు అని చెప్తారు. అంటే వాళ్ళు ఎక్కువ చేసి చెప్తారన్నట్టు. అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుతాయి అన్నట్టు. అంటే మనకు వచ్చిన దానికంటే ఎక్కువ చేస్తారు. మనం కూడా దానికి తగ్గట్టుగా ఉండాలని మనం బిహేవ్ చేస్తూ అప్పులు చేస్తూ ఉంటాము, ఇలా చేస్తూ ఉంటాము. ఇట్లా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే మనకి ఎదుటి వాళ్ళని చూస్తాం, వాళ్ళ ఇంట్లో అది ఉంది, మన ఇంట్లో ఇది లేదు, మన ఇంట్లో కూడా ఉండాలి, వాళ్ళకి అది ఉంది, ఇట్లా పోల్చుకోవడం అన్నట్టు. వాళ్ళకి అది ఉంది అంటే మన శాలరీ ఎంత వస్తుందో అంతవరకు అనేది కాకుండా ఎక్కువ, అంటే అది ఖచ్చితంగా తేవాలి అని అనుకుంటాము. అప్పుడు ఏంటంటే అప్పులు చేస్తూ ఉంటాము, క్రెడిట్ కార్డ్స్ వాడుతూ ఉంటాము, పే చేస్తూ ఉంటాము, వడ్డీలన్నీ పే చేస్తూ ఉంటాము. ఇలా జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే మన ఇంటెన్షన్ని బట్టి చాలా వాళ్ళు లోన్స్ ఇచ్చి ఫెసిలిటీస్, ఆన్లైన్లో లోన్స్ ఫెసిలిటీస్ వచ్చేసాయండి. ఏంటంటే ఒక 1,000 రూపీస్ కూడా లోన్ ఇస్తారు 1 వీక్ కోసం అని చెప్పేసి. ఇన్ కేస్ మనం కనుక ఆన్ టైంలో రీపే చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే మన కాంటాక్ట్ లిస్టులు అన్నింటికి బ్యాడ్గా మెసేజెస్ పంపిస్తారు అన్నట్టు. ఓన్లీ 1,000 రూపీస్ మనం తీసుకున్నాక బ్యాడ్గా మెసేజెస్ పంపిస్తారు. దానివల్ల కొన్ని సూసైడ్స్ కూడా జరిగాయి కదండి. సో ఇవన్నీ ఏంటంటే మనకి మనం వచ్చిన దానికంటే ఎక్కువ చెప్పుకోవడము, కొంచెం గొప్పగా ఉండాలని ట్రై చేయడానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అలాగే పిల్లల విషయంలో కూడా అండి, ఎల్కేజీ పిల్లలు అన్నప్పుడు మనకి ఏంటంటే 2 పుస్తకాలు, పలక బలకం అవే ఉండేవండి. కానీ ఇప్పుడైతే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఎల్కేజీ అనగానే ట్యాపు. అసలు మనకు తెలియదు అందులో ఏం ఫీచర్స్ ఉంటాయి అన్నది. వాళ్ళు ఆ ఫోన్లో వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంటాయి. ఆ పిల్లలు 4 ఇయర్స్ బాబుకే ఎక్కువ తెలుస్తుంటాయండి. అలా ఇస్తున్నాము. కానీ అలా ఇచ్చేటప్పుడు కూడా ఏంటంటే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి పిల్లలకి. కళ్ళు దెబ్బతినడము, చిన్నపిల్లలకి సోడాబుడ్డి కళ్ళద్దాలు వచ్చేస్తూ ఉంటాయి, ఈ మెడ నొప్పులు స్టార్ట్ అవ్వడము, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ అవన్నీ మనమేం పట్టించుకోమండి. మామూలుగా వాళ్ళకు ఉంది, మనకు లేదు. వాళ్ళ పిల్లలు కూడా యూజ్ చేస్తున్నారు, మన పిల్లలు మనకు కూడా ఉండాలి, మన ఇంట్లో ఉండాలి అన్నట్టుగా చూస్తూ ఉంటాము. ఇంకా ఏంటంటే కొంతమంది పిల్లలు అడగరండి, అడ్జస్ట్ అవుతారు. కాకపోతే మనమే కొంటాం. ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఉంది, మన వాడికి కూడా ఐఫోన్ ఉండాలి, అది ఉండాలి అని అనుకుంటాం. మన పిల్లలకి మనం ఒక మంచి వాల్యూస్తో కూడిన ఎడ్యుకేషను, బిహేవియర్ ఇస్తే వాళ్ళు బ్రతికిపోతారండి. అంతేకాని 70,000 80,000 ఫోన్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు హ్యాపీగా ఉంటారని కాదు. మంచి లైఫ్, విలువలతో కూడిన లైఫ్ ఇస్తే చాలు. సో ఏంటంటే ఇలా కంపారిటివ్ లైఫ్ వల్ల అప్పులు చేయడం వల్ల మనకి మనశ్శాంతి లేక మానసికంగా కృంగిపోవడము, చిన్న వయసులోనే లో బీపీ, షుగరు, హార్ట్ అటాక్లు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. సో అందుకని మనకున్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి, అంటే ఈ కంపారిటివ్ లైఫ్ అనేది మనము తగ్గించాలి. అంటే మనకున్నవి ఏంటంటే మనం ఖచ్చితంగా కొనుక్కోవాలి అనేవి మనం తగ్గించుకోవాలి, సాధించుకోవాలి. అంటే ఏం చేయాలంటే సేవింగ్స్ అండి. ఆ సేవింగ్స్ ఎలా చేయాలి ఏంటిది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే మనకు వచ్చిన దాంట్లో కొంత భాగం సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి, మనం అనుకున్నవి అప్పులు లేకుండా ఏం లేకుండా మన సేవింగ్స్ అమౌంట్తో మనం తీసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. సో ఆ సేవింగ్స్ దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి.
ఎందుకంటే మళ్ళీ లాగ్ అవుతుంది కదా ఈ వీడియో, అందుకోసం అనేసి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇందులో ఏదైనా మిస్టేక్ ఉంటే ఫర్గివ్ చేయండి. థ్యాంక్ యూ.